అసెంబ్లీలో అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. మధ్యాహ్నం తెలంగాణ భవన్లో సమావేశం కానున్న గులాబీ నేతలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక స్ట్రాటజీపై ప్లాన్ చేయబోతున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి గులాబీ దళపతి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం, బీఆర్ఎస్ ఎల్పీ నేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలన్న దానిపైనే బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. అందులో ప్రధానంగా ఏ అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలి, ప్రభుత్వ వైఫల్యాలపై ఏ అంశాలను ఈసారి చర్చకు తీసుకోవాలన్న దానిపైనే ఈరోజు జరిగే సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అందులో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఆందోళన కొనసాగిస్తూ వస్తుంది. కాబట్టి ఈ 2 అంశాలపై చర్చ సందర్భంగా ఏ అంశాలను ప్రస్తావించాలన్న దానిపై కూడా కేసీఆర్ ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 15 ఏళ్లు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి, కానీ 6 గ్యారంటీలు సహా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయడం లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి. కాబట్టి అంశాల వారీగా అన్ని అంశాలను చర్చకు వచ్చే విధంగా అసెంబ్లీలో పట్టుబట్టాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో ప్రధానంగా వ్యవసాయ రంగం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురవుతోంది. పంటలు పూర్తి స్థాయిలో ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి వ్యవసాయ రంగంపై రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇటువంటి పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు కాని నేపథ్యంలో రైతాంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతుంది. కాబట్టి ప్రధానంగా వ్యవసాయ రంగంపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. దాంతోపాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్న అప్పులు కావచ్చు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం కావచ్చు, ఇటువంటి కీలక అంశాలపై ఈసారి అసెంబ్లీలో చర్చకు బట్టి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. జాన్సన్, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.